మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నానల్లా. ఇవాళ కూడా మన కీసిపిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు ఏం చేయాలి? చలో హెడ్లైన్ చూద్దాం పాండ్రి. బీజేపీలకే పోతాడట రేవంతు. అరవింద్ అన్న క్లారిటీ ఇచ్చిండు తన వంతు. ఉత్తమ్ కు హరీష్ అన్న సురుకులు, మీడియా ముంగట పెట్టిండు వీడియోలు. డోసు పెంచిండు కేటీఆర్, మార్తలేదని రేవంత్ మాట తీరు. హైకోర్టు గరమైందట రంగనాథ్ మీద. హైడ్రా స్పీడ్ ఇగనన్నా తగ్గుతుందా? వద్దు, సిద్దిపేటలతోని పెట్టుకోవద్దు ఇంటూ రానల్లా. సిద్దిపేట వాళ్ళు ఏమంటుర్రో మరి. హరీష్ అన్న జోలికి పోతూ ఊకుంటారా? ఊ అంటే రేవంత్ సారు హరీష్ అన్న జోలు తీస్తాడు. మరి హరీష్ అన్న దంచుడు చాలు చేస్తే ఎట్లుంటుందో చూడుండ్రి అన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆడుకున్నాడు. అబ్బా, గీ మంత్రి పదవి ఎందుకు తీసుకున్నా, గీ నీళ్ళ శాఖ ఎందుకు తీసుకున్నా, ప్రిపేర్ గాని నాకు గీ పంచాదులన్నీ ఎందుకు అనుకుంటాడు కావచ్చు సార్ చూస్తే. చూడుర్రి సార్లో మీరు కూడా. ఉత్తమ్ సార్, ఓ ఉత్తమ్ సార్, అంత ఉత్తకతే అంటారు సార్ బయట. అగో హరీష్ అన్న ఎట్లా అరుచుకుండో చూడుర్రో పారి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. వరకు అన్ని పంప్స్ ఆపరేట్ చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 30 ఇంజనీర్లు పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ల మంత్రి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయన తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ్య. అర్రే ఉత్తమ్ సార్, హుజూర్ నగర్ దిక్కు ఇందిరమ్మ ఇండ్లు బగ్గనే కట్టిస్తున్నామని ప్రచారం చేసుకుంటురట కదా సార్. ఏదో బుడ్డ బుడ్డ లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిన పేరు కూడా ఉందట కదా గా దిక్కు. గా తెలివితోని నీళ్ల మంత్రి అయితే ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనో తెలియదాయే, మేడిగడ్డ ఎట్లా రిపేర్ చేయాలనో తెలియదాయే, ఎక్కడ ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా తెలియదాయే అంటారు సార్ బయట. ఇక హరీష్ అన్ననేమో మీడియా ముంగట మీ వీడియో పెట్టి మీరు ఏమాత్రం ఆదేశాలు ఇస్తుర్రో గవి రెండో నాడే అధికారులు పట్టించుకోకుండా వాళ్ళ పనుల వాళ్ళు ఎట్లున్నారో చెప్పబట్టే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళీ వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఏ కన్నెపల్లి మోటార్ల కటకలు నొక్కమంటే 100 సాకులు చెప్పిండ్రు. ఏ మొంక అంటే ఏ లొంక అన్న కాడికి మాట్లాడుతుండే రేవంత్ సారు. మరి దేవాదుల పరిస్థితి ఏందో కదా. కటక నొక్కకుంటా ఎందుకు తిప్పలు పెడుతుండ్రు, వరంగల్ రైతుల గోసవుచ్చుకుంటుర్రు ఎందుకని గట్టిగానే అరుచుకున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? ఇక ప్రజా లీడరు ఆదివాసి బిడ్డ పేదోళ్ల పాలిట పెన్నిదున్నది కదా మన బంగారక్క సీతక్క. మరి మన సీతక్క కూడా రైతుల పట్టించుకుంటలేదట కదా. వెనకట సీతక్క అంటే జనం కోసం బతికే మనిషి, జనం కోసం బతికే మనిషి అని పేరుండే. ఇక ఈ కాంగ్రెస్ సర్కార్ అంచినాక గదే జనాలు అడ్డం తిరిగి మాట్లాడుతుండే. ఓ సీతక్క, మీ నియోజకవర్గ కష్టాలు కూడా చూడకుంటే మంత్రి పదవులుండే ఏం ఫాయిదా అంటుండక్క హరీష్ అన్న. సీతక్క గారి నియోజకవర్గం ములుగు పక్కనే ఉండేది రామప్ప. ఆ రామప్ప కింద నాట్లు పడ్డాయి, నీళ్లున్నాయి రామప్పలో. కానీ నీళ్ళు ఇయ్యము అని చెప్పి కలెక్టర్ గారు పోయి తూములు మూసేసింది. ఇది ఎక్కడి పద్ధతి? మరి మంత్రి గారైనా చూసుకోరా కనీసం? తమ రైతుల పంట పొలాలు కాపాడే బాధ్యత మంత్రి గారి మీద లేదా? ఏమో నొల్లా, అసలే నీళ్ల కష్టాలున్నాయి, ఉన్న నీళ్ళన్నీ గోదాట్ల పడిపోతున్నాయి. కానీ సర్కారు మాత్రం కట్కలు నొక్కకుండా కండ్లెర్ర చేస్తుర్రట. ఓ రేవంత్ సార్, రైతుల గోస చూడురి సార్ జరా. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు, పదవులు ఉండంగానే పైసలు ఎనికేసుకోవాలి అని ఇప్పటోళ్ళు కూడా అంటారు. ఇక ఇచ్చిన హామీలేంది, చేస్తున్న పనులేంది, తిడుతున్న తిట్లేంది జనాలు చూస్తలేరా ఎట్లా? రేవంత్ సార్ను మాత్రం ఢిల్లీ పెద్దోళ్ళు పట్టించుకుంటలేరు అట్లున్నది. మరి అరవింద్ అన్న చెప్పినట్లు రేవంత్ సార్ చెయ్యి గుర్తుకు హ్యాండ్ ఇచ్చి పువ్వు గుర్తుతో దోస్తీ చేస్తాడా ఎట్లా? ఏమో గట్లనే కొడుతాంది అన్న మాటలింటే చూడుర్రి. ఆ కేసీఆర్ బతుకుండగా బీజేపీని జర కంట్రోల్ చేసి పెరగకుండా ఈ రాష్ట్రంలో ఆయన ముసలిని ముంచిర్రు. కాంగ్రెస్ వాడు ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతుండే దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు.
అర్రే అరవింద్ అన్న బీజేపీలో ఎంత పెద్ద లీడరో ఎరికినే కదా, అంత పెద్ద లీడరే అంటుండంటే ఉత్తగానే అంటాడా చెప్పుండ్రి. ఊళ్ళల్లో బుడ్డ బుడతం లీడర్లే గా పార్టీలు వండుకుంటా ఈ పార్టీతో దోస్తాన చేస్తుంటే గప్చుప్ సాంబార్ బుడ్డ అన్నట్లే ఉంటారు. ఇక రేవంత్ సార్ పార్టీ మారుడంటే ఉత్తి ముచ్చట్నా చెప్పుండ్రి. కానీ గా పార్టీలున్న అరవింద్ అన్న సొంటోళ్ళకి తెలవకుంటే ఎట్లుంటది? ఆగో ముచ్చట తెలిసే గీ మాట అంటుండు కావచ్చు. ఆ కేసీఆర్ బతుకుండగా బీజేపీని కంట్రోల్ చేసి పెరగకుండా ఈ రాష్ట్రంలో ఆయనతో ముసలిని ముంచిర్రు. కాంగ్రెస్ వాడు ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతుండే దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు. చూస్తుంటే సుత గదే అనిపిస్తున్నదోల్లా. రేవంత్ సార్ కు మళ్ళా కాంగ్రెస్ వస్తది అనే నమ్మకం లేనట్లే ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీకేంచి సీఎం అయిన రేవంత్ సారు మళ్ళా వచ్చే ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీతోని దెబ్బ దాకకుండా ఉండాలని మొత్తం పార్టీనే బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీతోని బీజేపీ పార్టీతోని కలిసి జవడానికి దిగాలని చూస్తుండా అంటుండ్రు. కానీ రేవంత్ సార్ అంటే కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, ఏదో నడిమిట్లొచ్చిండు, దొరికిందే ఛాన్స్ అనుకొని సీఎం అయిండు, మళ్ళా పోతాడు. అందులో ఆలోచన చేయవలసింది ఏముండదు. మరి గీ భట్టి సారు, ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేస్తారో కదా. మొన్న రాజగోపాల్ రెడ్డి సార్ ఏమన్నాడో చూసిండ్రు కదా, బయటకేంచి వచ్చిన వాళ్ళు బయటకే పోతారు అన్నాడు. ఈ రోజు వచ్చిన రేపు ఉంటారు, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతామని మళ్ళీ వెళ్ళిపోతారు. సార్కు కూడా క్లారిటీ ఉన్నట్లున్నది. రేవంత్ రెడ్డి సార్ కూడా బయటకేంచి వచ్చిన ఆయన్నే కదా, మరి గసంటోళ్ళంతా బయటకు పోతారని చెప్పకనే చెప్తుండా అట్లా. నిండా మునిగిందాక రేవంత్ సార్ కాంగ్రెస్ ను ముంచిందాక ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. ఇక కండ్ల ముంగట్నే ముంచి చెంగన దుంకుతాడు రేవంత్ అంటుండ్రు. అరవింద్ అన్న మాటలు, రాజగోపాల్ రెడ్డి సార్ మాటలు ఇప్పుడు పొట్టు పొట్టు వైరల్ అవుతున్నాయి. అన్నట్లే అయితదేమో చూడాలిగా. ఎన్నాళ్ళులే, 2 ఏళ్లలో తేలిపోతుంది కావచ్చు. సుట్టమై వచ్చి దయ్యమై తలిగిండి అంటారు కదా, అగో రేవంత్ సార్ను చూస్తే గదే అంటుండ్రు. ఆయనోనికి ఆకుల్లో పెట్టి కానోనికి కంచాల్లో పెడితే ఊకుంటారా చెప్పుండ్రి. ఓట్లేసిన రైతన్నల గోస ఉచ్చుకుంటా ఢిల్లీకి మూటలు మోస్తూ ఊకుంటామా అంటుండ్రు. గదేందో మేమంటే అంత ఖర్చేంది, మేము ఓట్లేయకపోతే గెలిచేటోడా అంటుండ్రు. ఇప్పుడు ఆగో రైతుల సదస్సుల కేటీఆర్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు. డోసు వెంచిండు రామన్న. రేవంతాల్ సార్ జర బూతులు డోసు వెంచినట్లే కానొస్తుండు కదా. ఇక కేటీఆర్ సార్ మాత్రం ఎందుకు ఊకుంటాడు, గట్టిగానే అరుచుకుంటుండు. ఆయన సీఎం లెక్క మాట్లాడితే కదా ఆయనని సీఎం కింద లెక్క గట్టి మాట్లాడతారు అని జనాలు కూడా సార్కే సపోర్ట్ ఇస్తున్నట్లున్నారు. అసలు ఏమన్నాడంటే, మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు, ఏ జాతి నీ ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలని చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. అటు హరీష్ అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్కదనం బయట పెడతా అని ప్రెస్ మీట్ లో వీడియో ప్లే చేస్తే, ఇటు కేటీఆర్ సారేమో రైతు సదస్సులో రాహుల్ గాంధీ, శ్రీధర్ బాబు, రేవంత్ సార్ల మాటలు వినిపించి రైతులను ఎట్లా మోసం చేసిండ్రో, వాళ్ళకి ఏమొస్తున్నాయో ఏమొస్తలేవో వాళ్ళతోనే చెప్పించిండు. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటదో? గిట్లుంటది. మరి అప్పట్లా గోడగూలి 4 రైతులు జీవిడిసిరుగానోల్లా వాళ్లకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీలు దీక్షలు చేసిన అప్పటి మందం న్యాయం చేస్తామన్నారు గాని అటెనక పట్టించుకోలేదట. అగో వాళ్లకు పార్టీ తరపున సాయం చేస్తున్నామని ఒక్కొక్కలకు 5 లక్షల చొప్పున ఇంటోళ్లకు పైసలు ఇచ్చిండు కేటీఆర్ సారు.
దున్నపోతు మీద వాన పడ్డట్టు సర్కారు కూడా పట్టించుకుంటలేదని కేటీఆర్ సారే కాదోల్లా రైతులు జనాలు కూడా అంటున్నట్లున్నది కదా. అయినా పంట అమ్ముకునేటందుకు రైతులు ఎన్ని తిప్పలు పడ్డారో చూసినాం కదా. ఆ టైంలో జీవిడిచిన రైతులకు కూడా న్యాయం చేయలేదంటే రేవంత్ సార్ ఏం చేస్తుండో, వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ ఏం చేస్తుండో, గురు శిష్యులు కలిసి రైతులను ఏం చేద్దామని అనుకుంటుర్రో వాళ్ళకే తెలవాలిగా. మన రేవంత్ అన్న వదిలిన బాణము ఈ నడుమ తిక్కల పనులన్నీ చేస్తుందట నొల్లా. సార్ తాడు గుంజి ఇడిచిపెడితే ఎవరికి మీదకి పోతున్నా అని ఏం ఆలోచన చేసుకుంటలేడట. ఏకం హైకోర్టే మొట్టికాయలేస్తున్నా పట్టించుకుంటలేడట సారు. ఇంతకు ఎవలో తెలుస్తుందా లేదా? ఇంకెవలు మన రంగనాథ్ సారే గా బాణం. రేవంత్ సార్ లిస్ట్ ఇచ్చి ఇడిచేస్తే ఉరుకుతుండు కదా. పేదోళ్ళ ఇండ్లు ఊలగొట్టుట్లా, వాళ్ళని గోసబెట్టుట్లా రంగనాథ్ సార్కు మంచి టాలెంటే ఉందని కనిపెట్టినట్లున్నాడు రేవంత్ సారు. పాపం ఎంతమందిని ఏడిపించిండో ఏం కథనో, ఎంతమందికి గూడు లేకుండా తిప్పలు పెడుతుండో కదా. హైకోర్టు అయితే ఏ ఐఏఎస్ కు ఏ ఐపీఎస్ కు కూడా ఇన్ని మాటల వార్నింగ్ ఇవ్వకపోవచ్చు. చెబుతున్నా ఈయనకుంటా మళ్ళా గదే చేస్తున్నావు ఏందని చాలా మాటలు చెప్పింది. సార్ అసలే సీనియర్ ఆఫీసరు. హైడ్రాకు రేవంత్ సారే చైర్మన్ కాబట్టి ఏం రూల్స్ అడ్డస్తున్నాయో కదా. కోర్టు కూడా జర ఎక్కువ తక్కువ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నదట. ఇక చివరకు అరెస్టు చేసి పడేయిర్రి అన్నదట కోర్టు. ఏం సంగతి చెప్తుంటే సమజైతే లేదా? వద్దన్న పనులు చేసుడేంది? రూల్స్ పట్టాయా? మేము చెప్పిన ఆర్డర్స్ పట్టాయా అని గట్టిగానే గదిరిచ్చిందంట హైకోర్టు. విఐపీలు పోయే గేట్లకేంచి కాకుండా మామూలు జనాలు పోయే తొవ్వలనే లోపలికి పొమ్మన్నారట కోర్టోళ్ళు కూడా. ఇక జనం బండ్లు పెట్టే కాడ కారు పెట్టి నడిచిపోయిందట కోర్టు దాకా. లోపల కూడా గట్టిగానే గదిరిచ్చిర్రట జడ్జి గారు. మల్కాజ్గిరి దిక్కు ఏదో 40 ఎకరాల పంచాది ఉన్నదట. గా పంచాదిలో వద్దన్న పనే చేస్తుండట రంగనాథు. మళ్ళా గదే చేస్తున్నావు చెప్తే సమజైతే లేదా? అరెస్టు చేయరని ఆదేశాలు ఇచ్చిందట కోర్టు. అటెనక లాయర్లు జర బతిలాడంగిన్నదట కోర్టు. కానీ రంగనాథ్ సార్ ఏమన్నా పేరెళ్తుండ అయినడమా హైడ్రా అని జేసీబోలతో మస్తు దోస్తాన చేస్తుండు. రేవంత్ సార్ కట్టింది లేదు ఏం లేదు గాని రంగనాథ్ సార్ ను తోలి ఏమన్నా కూలబెట్టిస్తుండా? పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు కాబట్టి 40 ఎకరాల పంచాది కాబట్టి వాళ్ళు జర గట్టిగా అడ్డం తిరుగుతున్నారు. ఇక మామూలు జనాలు ఏం చేస్తారు చెప్పుండ్రి. ఒక పోలీస్ ఇంటి ముంగటికి వస్తేనే అనుకుతారా, ఇక 100 మంది వచ్చి ఊలగొడుతుంటే ఏం చేస్తారు పాపం. కానీ రంగనాథ్ సార్ డ్యూటీ అయితే అయి ఉండొచ్చు గాని ఇన్ని ఇండ్లు కూల్చి ఇంతమంది పేదల ఏడుపు కారణమైతుండ్రు కదా. పాపం దాకదా సార్? గసంటి ఆలోచనలు ఏమన్నా వస్తాయా సార్ మీకు? ఇగో ఇవాళ ఇలాంటి మన కేసు పెట్టే ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చేప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.